Hello everyone, welcome to Mission Possible IS Academy AP Economy lecture series. సో ప్రీవియస్ క్లాస్ లో మనం 2 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము ఆల్రెడీ ఏపీ సర్వేకి సంబంధించి. ఏపీ సర్వే అంటేనే మొత్తం ఎకానమీ అన్నట్టు కదా, ఏపీ ఎకానమీ అన్నట్టు కదా. సో ఈ చాప్టర్ లో మనం మైక్రో ఎకనామిక్స్ అగ్రిగేట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది మీకు ఓన్లీ ఏపీ ఎకానమీకే కాకుండా ఈ మైక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అనేది ఇండియన్ ఎకానమీకి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఎక్కడన్నా ఇవే కాన్సెప్ట్స్, ఇది కంప్లీట్ గా థియరీ బేస్డ్ ఉంటుంది. ఇంకా డేటా అవి కూడా వెరీ లెస్ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే ఇది డైరెక్ట్ మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్ కాబట్టి మీకు ఇండియన్ ఎకానమీకి కూడా అప్లికేబుల్ అయిపోతాయి. సో బిఫోర్ గోయింగ్ టు వీడియో ఐ హ్యావ్ అన్ అనౌన్స్మెంట్. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. సో ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మన మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ 80 days ప్లాన్ అయితే ఇస్తున్నాం అనమాట. సో దీంట్లో మీకు మెంటర్షిప్ ఉంటుంది, డైలీ టెస్ట్లు ఉంటాయి, మధ్య మధ్యలో టెస్ట్ సిరీస్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, అండ్ ప్రతిరోజు ఏం చదవాలో ముందుగానే స్కెడ్యూల్ ఇస్తాము. ఆ స్కెడ్యూల్ కి సంబంధించి మళ్ళీ మేమే పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇది బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్ లో ఉంటుంది. అండ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటినీ కూడా 2 సిలబస్ లో కూడా ఎట్ ఏ టైం కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. 80 days లోనే మీరు 4 to 5 రివిజన్స్ ప్రిలిమ్స్ కి ఇంకా మెయిన్స్ కి కూడా ఇచ్చేలాగా మిమ్మల్ని ట్రైన్ చేయడం కోసం ఉద్దేశించింది ఈ ప్రోగ్రామ్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ 30% డిస్కౌంట్ కూడా నడుస్తుంది అనమాట. ఆఫర్ అయితే అవైల్ చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇస్తారు. లేదంటే డైరెక్ట్ గా మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు అక్కడ డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు కోర్స్. లేదు ఐఓఎస్ యూజర్స్ అయితే కనుక క్లాస్ ప్లస్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ITSZD ఈ ఆర్గనైజేషన్ కోడ్ ని కనుక ఎంటర్ చేస్తే మన యాప్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో మన ఈ సిరీస్ నచ్చినట్లయితే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కి ఇంకెవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు ఇలా ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్ లో చెప్తే దాన్ని బట్టి మేము ఇంకా వేరే వీడియోస్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కింద కామెంట్ లో పెట్టండి. జస్ట్ ఒక ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది కదా. సో ఈ రోజు మన చాప్టర్ వచ్చేసి స్థూల ఆర్థిక గణాంకాలు, గ్రాస్ ఎకనామిక్ అగ్రిగేట్స్. సో ఇదంతా కూడా కాన్సెప్ట్ బేస్డ్ అండి. సో స్థూల ఆర్థిక గణాంకాల కిందకి వచ్చే వాటిలో మనం ఆర్థిక రంగాన్ని, ఆర్థిక వృద్ధిని, మన రాష్ట్రం యొక్క గ్రోత్ ఏదైతే గ్రోత్ అని క్యాలిక్యులేట్ చేస్తామో దాన్ని ఏ అంశాలతో, ఏ సూచికల ద్వారా క్యాలిక్యులేట్ చేస్తామో దానికి కొన్ని ప్రధానమైనటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి. 1 జీడిపి, 2 జిఎస్డిపి, 3 జీవీఏ, 4 తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్. స్థూల దేశీయోత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్, స్థూల విలువ జోడింపు, గ్రాస్ వాల్యూ యాడెడ్, అండ్ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఈ 4 ఇండికేషన్స్ ద్వారా మనం ఏ ప్రాంతం యొక్క లేదా దేశం గాని, రాష్ట్రం గాని ఏదైనా దాన్ని తీసుకుంటే ఈ 4 కీ ఫ్యాక్టర్స్ గా మనం తీసుకుంటాం అన్నమాట. దేశానికైతే మనం జీడిపి అంటాము, రాష్ట్రానికైతే జిఎస్డిపి అంటాం. సో ప్రపంచ, జాతీయ మరియు రాష్ట్ర స్థాయిల్లో స్థూల ఆర్థిక అగ్రిగేట్ల అంచనా వేటిని అనుమతిస్తుందంట? ఆర్థిక వ్యవస్థలోని మరియు కాలక్రమేణా జరుగుతున్నటువంటి పోలిక. అంటే క్రిందటి సంవత్సరంతో పోల్చుకుంటూ ఈ సంవత్సరం ఎలా ఉంది, లాస్ట్ 10 years తో పోల్చుకుంటే ఈ సంవత్సరం గ్రోత్ ఎలా ఉంది, ఇలా ఎప్పటికప్పుడు బేరీస్ వేసుకుంటూ వెళ్ళడానికి ఇది ఈ క్యాలిక్యులేషన్ ఉపయోగపడుతుంది. అండ్ సమాచారాంతర ప్లానింగ్ మరియు పాలసీ రూపకల్పనకి. సో మనకు ఆ గ్రోత్ ని బట్టి, వాటిని బట్టి ఏదర్ గ్రోత్ టార్గెట్స్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ టార్గెట్స్ ఏంటి అని సెట్ చేసుకుని దాన్ని బట్టి మనం ప్లానింగ్స్, పాలసీలు, రిఫార్మ్స్ తీసుకురావడానికి కూడా ఈ క్యాలిక్యులేషన్ అవసరం అన్నమాట, ఉపయోగపడుతుంది. సో ఈ అధ్యాయం స్థూల ఆర్థిక అగ్రిగేట్ల యొక్క అవలోకనాన్ని అందిస్తుంది. సో 1 గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్, భారత జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. ఈ మూడింటిని మనం అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ప్రపంచానికి సంబంధించేమో గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్, దేశానికి సంబంధించి ఆర్థిక సర్వే, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక సర్వే. ఇప్పుడు మనం చదువుతుంది అదే. సో ఇవి ఇటీవల వృద్ధి పోకడలు,
రీసెంట్ ఇయర్స్ లో వచ్చినటువంటి గ్రోత్ చేంజెస్ ఎలా ఉన్నాయి? ట్రెండ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని గ్రాఫ్‌గా తీసుకుంటే సమ్ టైమ్స్ అది పైకుంటుంది గ్రాఫ్. సమ్ టైమ్స్ లో ఉంటుంది. సో, ఇలా. సో, లెట్ అస్ సే బేస్ ఇయర్ 2011 తీసుకున్నాం. 11, 12. 2015 నాటికెలా ఉంది? 2020 నాటికెలా ఉంది? 2024 నాటికెలా ఉంది? ఈ ఇయర్ ఎలా ఉంది? ఇలా. ఇలా తెలుపుతుందనమాట. సో, ఈ మధ్యలో ఎక్కడెక్కడ ఏ క్వార్టర్‌లో తగ్గుతుంది? ఏ క్వార్టర్‌లో మళ్ళీ పుంజుకుంది? మునుపటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎలా ఉంది? అలాగే ఈ వృద్ధి సెక్టరల్ వైస్‌గా కూడా సెక్టరల్ పనితీరు అంటే అగ్రికల్చర్ సెక్టర్, టెరిషియరీ సెక్టర్, సెకండరీ సెక్టర్. ఈ మూడిట్ల యొక్క పోలికను కూడా వివరిస్తుందనమాట. వాటిలో ట్రెండ్స్‌ని కూడా. లభ్యమవుతున్న అంచనాల ఆధారంగా ఆదాయ సూచికలు. సో, మనకున్నటువంటి ఈ అంచనాలు ఏదైతే ఉన్నాయో అంటే ఎస్టిమేట్స్ ఏస్తాం కదా! నెక్స్ట్ ఇయర్‌కి వాటికి. సో, దాని ఆధారంగా మనకి వచ్చేటువంటి ఇన్‌కమ్ ఎలా ఉంది? ఏంటి? ఎంత రావచ్చు? అనేటువంటి దాన్ని తెలుసుకోవడానికి కూడా ఒక ఎస్టిమేషన్ కూడా ఇది ఉపయోగపడుతుంది. వివిధ ఆర్థిక రంగాల యొక్క సాపేక్ష పనితీరు మరియు పాలనా స్థాయిలు. సో, డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించినయి కావచ్చు, ఏదైనా. సో, వీటన్నిటిలో ఎలా ఉన్నాయో వాటన్నిటి యొక్క పనితీరు, వాటి పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులు, వాటికి ఇవ్వాల్సిన డిపార్ట్‌మెంట్స్‌కి ఇవ్వాల్సిన టార్గెట్స్, ఇవన్నీ సెట్ చేయడానికి, ఒక ప్లానింగ్ చేయడానికి కూడా మనకిది అవసరమనమాట. సో, ఇప్పుడు ఫస్ట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కనుక తీసుకుంటే ప్రస్తుతం నిరంతర అనిశ్చితి పరిస్థితులు ఉన్నాయన్నమాట. కానీ మన ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ఏం చెప్తుంది? రాబోయే 2 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ ఒక మోస్తరు స్థితిస్థాపకతను కొనసాగిస్తుంది. అంటే పెద్ద మార్పులేం లేకపోయినా ఆల్‌మోస్ట్ వచ్చే నెక్స్ట్ 2 ఇయర్స్‌లో ఇంచుమించుగా బానే బ్యాలెన్స్‌డ్‌గా ఉండగలుగుతది అని చెప్తుందన్నమాట. సో, ప్రస్తుతం ప్రపంచ వృద్ధి రేటు మొత్తం వరల్డ్ జీడీపీ తీసుకుంటే కనుక 2026లో 3.3%గా ఉంది. ఇది 2025లో ఉన్నదానికి ఇంచుమించుగానే ఉందన్నమాట. పెద్ద మార్పు లేదు. అండ్ 2027లో నెక్స్ట్ ఇయర్ 3.2%కి తగ్గుతుందని అంచనా. జస్ట్ ఆ 0.1% తగ్గుతుందంట ప్రపంచ జీడీపీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది ఐఎంఎఫ్ అక్టోబర్ 2025 దృక్పథానికి సంబంధించి ఇది రిలీజ్ చేసింది అవుట్‌లుక్. సో, దానికి సంబంధించి ఏమంటుందంటే ఊర్ధ్వముఖ సవరణను తెలుపుతుంది. ఊర్ధ్వముఖం అంటే ఏంటి? ప్రోగ్రెస్‌నే తెలుపుతుందన్నమాట. ట్రెండ్ అప్‌వర్డ్స్. సో, ఇది అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్‌లలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే కూడా బలమైన వేగాన్ని ప్రతిబింబిస్తుంది. సో, గ్రోత్ అయితే ఉంటది. కాకపోతే ఏంటంటే మరీ ఎక్కువ చేంజ్ అయితే రానున్న 2 ఏళ్లలో లేదనమాట. ఒక మోస్తరుగా ఇంచుమించు అదే రేంజ్‌లో 3.3, 3.2 అక్కడక్కడే కొట్టుమిట్టాడుతుంది అని చెప్తున్నారు. అండ్ 2026లో వృద్ధికి తోడ్పడే అంశాలేంటంట? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నంబర్ 1 ప్లేస్‌లో ఉంది. సో, దీంట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు అందరూ కూడా, అన్ని కంపెనీస్ కూడా. నెక్స్ట్ డిజిటల్ టెక్నాలజీస్, ఆటోమేషన్ విస్తరణ అండ్ అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో కొనసాగుతున్న ఆర్థిక మరియు ద్రవ్య మద్దతు, సరఫరా గొలుసులు సప్లై చైన్స్ వైవిధ్యపరచడానికి మరియు బలోపేత చేయడానికి సంస్థల నిరంతర ప్రయత్నాలు మరియు మరింత స్వల్పకాలిక స్థిరత్వానికి దోహదం చేస్తాయి. సో, మేజర్‌గా మనకిప్పుడు పుంజుకోవాలి ఆర్థిక వ్యవస్థ అనంటే వేటి మీద ఇన్వెస్ట్‌మెంట్లు ఎక్కువ పెట్టాలంట? నంబర్ 1 ఏఐ, నంబర్ 2 డిజిటల్ టెక్నాలజీస్, నంబర్ 3 ఆటోమేషన్ ఎక్స్‌పాన్షన్, నంబర్ 4 వివిధ ఆర్థిక ప్రధానమైనటువంటి కొన్ని రంగాలు ఉన్నాయి కదా! వాటిలో కూడా ద్రవ్య మద్దతు ఉండాలి. అంటే వాటి మీద కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నమాట. ఇట్ కెన్ బి. ఐ మీన్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కావచ్చు, ఆటోమొబైల్స్ రిలేటెడ్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ నంబర్ 5 సప్లై చైన్స్. వీటి మీద ఈ రంగాల మీద దృష్టి పెడితే ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది అని చెప్పి ఐఎంఎఫ్ చెప్తుందన్నమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ భారత ఆర్థిక వ్యవస్థ చూసుకున్నట్లయితే ఇవన్నీ ఏంటంటే ఒక గ్రౌండ్. అసలు వాటన్నిటితో పోల్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది?
అని చదువుకునే ప్రయత్నం అన్నమాట. సో భారత ఆర్థిక వ్యవస్థ సర్వే ప్రకారం 25-26 సర్వే ప్రకారం ఏంటి అంటే 25-26 లో మనకి వాస్తవ స్థూల దేశీయోత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ 7.4% గా అంచనా వేయబడింది. అంచనా సర్వే అంటే అంచనా, బడ్జెట్ అయితే ఖరాగా ఇంత అని చెప్తారు. అండ్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడిపి 6.5% గా ఉంది ప్రీవియస్ ఇయర్. సో 25-26 లో ఎస్టిమేషన్స్ మనకి ఇంకా కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా తెలియదు కాబట్టి 7.4% గా వేసిన ఎస్టిమేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి చెప్తున్నారు ముందస్తు అంచనా. దీనిలో మళ్ళీ సెక్టరల్ వైజ్ గా చూసుకున్నట్లయితే భారతదేశానికి అగ్రికల్చర్ సెక్టర్ లో 3.1% గ్రోత్ రేట్, ఇండస్ట్రియల్ సెక్టర్ లో 6.2%, సర్వీస్ సెక్టర్ లో 9.1% గ్రోత్ రేట్. సో ఇక్కడ కూడా రాష్ట్రంలో లాగానే మన రాష్ట్రానికి కూడా నేను ఫస్ట్ క్లాస్ లో చెప్పాను, సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది, సెకండ్ అగ్రికల్చర్ ఉంది మనకి రాష్ట్రానికి, థర్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ దేశానికి వచ్చేటప్పటికి కొంచెం మారింది. ఫస్ట్ సేవా రంగమే ఉంది, అండ్ సెకండ్ పరిశ్రమల రంగం ఉంది, థర్డ్ వ్యవసాయం ఉంది. మనకైతే సేవా రంగం, వ్యవసాయ రంగం ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాయి, చిన్న పాయింట్స్ తేడా అంతే. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చేటప్పటికి చూడండి, స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జిఎస్డిపి అంటాం మనం దీన్నే, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఈ ఆర్థిక అభివృద్ధిని కొలవడానికి ఉపయోగించే ముఖ్యమైన సూచికల్లో ఇది ఒకటి అనమాట. చాలా ఉంటాయి, చెప్పాను కదా, జీవీఏ ఉంటది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటది, చాలా విధానాలు ఉంటాయి. సో వాటిలో జిఎస్డిపిని బేసిక్ గా వృద్ధి రేట్ అని అంటే జిఎస్డిపి, జీడిపి వీటిని తీసుకుంటాం అనమాట. ఇది రాష్ట్ర ఆర్థిక పనితీరు యొక్క సమగ్ర కొలతను సూచిస్తుంది. రాష్ట్ర ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ సందర్భంలో రాష్ట్ర ఆదాయం మరియు తలసరి ఆదాయం పీసీఐ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ స్టేట్ ఇన్కమ్ వీటిలో కీలక పాత్ర పోషిస్తాయి అన్నమాట. దేంట్లో స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ని క్యాలిక్యులేట్ చేయడంలో ఏమేంటి, తలసరి ఆదాయము, రాష్ట్ర ఆదాయము. అండ్ నిర్వాహకులు మరియు విధాన రూపకర్తల ద్వారా విధానాలను రూపొందించడం ఒకటి, స్థిరమైన ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం ఒకటి. ఇవి రెండు కనుక ఏకతాటి మీద తీసుకెళ్తే రాష్ట్రం అనేటువంటిది వృద్ధి పదంలో నడుస్తుంది అనమాట. ఒకటి విధానాల రూపకల్పన అండ్ స్థిరమైన ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తూ ఉండాలన్నమాట. ఏదో టార్గెట్ పెట్టినప్పుడు మాత్రమే స్టార్టింగ్ లో ఊపందుకున్నట్టు ఉండకుండా అది కన్సిస్టెన్సీ ఉండాలి, కన్సిస్టెంట్ గా చెయ్యాలన్నమాట ఆర్థిక అభివృద్ధికి. అండ్ రాష్ట్ర దేశీయోత్పత్తి ఎస్డిపి యొక్క విశ్లేషణ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న నిర్మాణాత్మక మార్పులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. రాష్ట్రంలో ఏంటి చేంజెస్ జరుగుతున్నాయి, అసలు ఏంటి ఎటుపోతుంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అని తెలుసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి, ఫిగర్ ఎస్డిపి, స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో దీని యొక్క నిర్వచనం చూస్తే మనం రాష్ట్ర దేశీయ ఉత్పత్తి అనేది రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువుల మరియు సేవల ఆర్థిక విలువ యొక్క మొత్తంగా నిర్వచించబడింది. ఇది ఒక నిర్దిష్ట కాలంలో సాధారణంగా 1 సంవత్సరంలో నకిలీ లేకుండా లెక్కించబడుతుంది. సింపుల్, మనకి సేమ్ డెఫినేషన్ ఫర్ ద జీడిపి. అసలు జీడిపి అంటే ఏంటి, ఒక స్టేట్ బౌండరీలో ఆ సరిహద్దు లోపల తయారు చేయబడినటువంటి వస్తువులు కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ కావచ్చు, ఎన్ని రోజుల్లో 1 ఇయర్ స్పాన్ ఆఫ్ టైమ్ లో ఎన్ని వస్తువులు లేదా సేవలు ఉత్పత్తి చేయబడ్డాయో వాటన్నిటి యొక్క టోటల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నథింగ్ బట్ జిఎస్డిపి. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ జీడిపి. కంట్రీకి అయితే ఒక 1 ఇయర్ లో తయారు చేసినటువంటి టెరిటరీలో, విత్ ఇన్ ద టెరిటరీలో తయారు చేసినటువంటి వస్తువులు లేదా సేవలు అన్నమాట. అదే టెరిటరీ లేకుండా ఆ రాష్ట్ర ప్రజలు అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ కూడా, అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేట్ కూడా తయారు చేసిన వస్తువులు, పెట్టిన పెట్టుబడుల ద్వారా జనరేట్ అయిన ఇన్కమ్, సర్వీసెస్ ద్వారా జనరేట్ అయిన ఇన్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐస్ ఇలాంటివంటి, దీన్ని ఏమంటాము, జాతీయోత్పత్తి అంటాం, నేషనల్ ఇన్కమ్. ఓకే, జిఎస్ఎన్పి అంటాం అన్నమాట. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద
టేకెన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఎకనామిక్ సర్వే. సో ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలన్నమాట. ఇదే మ్యాటర్ మళ్ళీ కింద ఇక్కడ రిటర్న్ ఫామ్ లో కూడా ఇచ్చారు. సో డైరెక్ట్లీ ఇక్కడ గుర్తు పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో ఇదొచ్చి ఆంధ్రప్రదేశ్ ది అండ్ ఇదొచ్చి ఇండియాదన్నమాట కంపారిజన్. సో 2025-26 దీంట్లో ఎస్టిమేషన్స్ కి సంబంధించి చూస్తే కనుక ఆ ఇయర్ ఎస్టిమేటెడ్ వే ఉన్నాయి కాబట్టి జిఎస్డిపి ఇక్కడ లక్షల కోట్లలో ఎన్ని లక్షల కోట్లు అనేది అనమాట. ఇక్కడ పాయింట్లు ఇచ్చారు కదా, దాని తర్వాత లక్షల కోట్లు మీరు యాడ్ చేసుకోవాలి. సో జిఎస్డిపి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 2025-26 సంవత్సరానికి స్థిర ధరల వద్ద అంటే కాన్స్టెంట్ ప్రైసెస్ వద్ద 9.52 లక్షల కోట్లు ఉందన్నమాట. అదే కరెంట్ ప్రైసుల దగ్గర చూసుకుంటే కనుక అంటే ప్రస్తుత ధరల దగ్గర 17.62 lakh crores. ఏంటి స్థిర ధరలు అంటే ఏంటి, ప్రస్తుత ధరలు అంటే ఏంటి అని అంటే కనుక స్థిర ధరలు కాన్స్టెంట్ ప్రైసెస్ అనేది ఏంటి అంటే ఇప్పుడు మార్కెట్ లో ఉన్నటువంటి రేట్లు కాదనమాట. మనం ఒక బేస్ ఇయర్ అనేటువంటిది ఒక ఇయర్ పెట్టుకుంటాం. అంటే కొంత యావరేజ్ తీసుకుని ఒక డికేడ్ మొత్తానికో లేకపోతే 5-6 ఇయర్స్ కో కలిపి ఒక ఇయర్ ని బేస్ ఇయర్ గా సెట్ చేసుకుంటాం. జనరల్ గా అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఉన్నటువంటి బేస్ ఇయర్ 2011-12. అంతకు ముందు తరచూ బేస్ ఇయర్స్ మారుతా ఉండేవి. బట్ ఆ తర్వాత జనాభా లెక్కల అప్డేషన్స్ ఇవి జరగకపోవడం వల్ల స్టిల్ మనం 2011-12 బేస్ ఇయర్ గా ఇంకా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో ఈ 2011-12 లో ఉన్నటువంటి ప్రైసెస్ ఉన్నాయి కదా మార్కెట్ ప్రైసెస్, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడున్నటువంటి గ్రోత్ రేట్ ని క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. సో అలా చేయడం వల్ల యాక్యురేట్ గా వస్తుందని భావిస్తారు. కాన్స్టెంట్ ప్రైసెస్ వద్ద చేస్తే యాక్యురేట్ గా వస్తుందని. ఎందుకంటే కరెంట్ ప్రైసెస్ ప్రస్తుత ధరల దగ్గర చేస్తే ఏంటంటే ఇప్పుడు నిన్నున్న బంగారం రేటు ఈ రోజు ఉండదు, అవునా, ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. సో ప్రస్తుత ధరల దగ్గర చేసినప్పుడు ఎప్పుడన్నా సరే కొంచెం హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాక్ట్ గా ఫిగర్ రాదు. సో కాబట్టి ప్రస్తుత ధరల్లో కూడా చేస్తారు, కానీ జనరల్ గా మనం ఎక్కువగా అథెంటిక్ గా తీసుకునేది మాత్రం కాన్స్టెంట్ ప్రైసెస్ ని. ఇప్పుడున్న ప్రైసుల దగ్గర చేసేదేమో ప్రస్తుత ధరలు అనమాట. బేస్ ఇయర్ ని బేస్ చేసుకుని చేసేది స్థిర ధరలు అనమాట. సో ఆ కాన్స్టెంట్ ప్రైస్. సో స్థిర ధరలకి మనకున్న బేస్ ఇయర్ ఏంటి 2011 and 12 గుర్తు పెట్టుకోండి. అండ్ అది ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసి చూస్తే ఒకసారి మీరు కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర జిఎస్డిపి 8.67 గా ఉందన్నమాట. 8.67 lakh crores. అంటే ఈ సంవత్సరం ఎస్టిమేషన్స్ ప్రకారం పెరిగింది, మంచి గ్రోత్. అండ్ కరెంట్ ప్రైసెస్ దగ్గర కూడా 15.91 నుంచి 17.62 కి పెరిగింది. సో మంచి విషయం, ఇది పెరుగుదల నమోదైందని తెలుస్తుంది. అండ్ గ్రోత్ రేట్ పర్సెంటేజ్ విషయానికి వచ్చేటప్పటికి కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఈ సంవత్సరం 9.88. ఇది ఇంపార్టెంట్, ఇది బిట్ అనమాట, ఖచ్చితంగా వచ్చే బిట్. అండ్ ప్రీవియస్ ఇయర్ తో కంపారిజన్ కోసం ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే పెరిగిందా తగ్గిందా స్థిరంగా ఉందా ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి ఇది అండర్స్టాండింగ్ కోసం మాత్రమే మీకు గుర్తుండడానికి. సో ఆబ్వియస్లీ ఇక్కడ ధరల దగ్గర నెంబర్ పెరిగింది అంటే ఇక్కడ కూడా పెరిగింది కదా పర్సెంటేజ్ కూడా. సో 8.27 నుంచి 9.88 కి పెరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి లక్షలు ఇంకా పర్సెంటేజ్ రెండు కూడా గుర్తు పెట్టుకునేటట్టే ఉన్నాయి. 8 లక్షలు 8.27%. ఈ సంవత్సరం పెరిగింది 9.52 లక్షలు 9.88%. సో పర్సెంటేజ్ ఇవి కూడా రెండు కూడా సేమ్ నెంబర్ ఉన్నాయి గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా. సో కరెంట్ ప్రైసెస్ దగ్గర చూసుకుంటే లాస్ట్ ఇయర్ 11.75% గ్రోత్ రేట్ ఉంటే ఈ ఇయర్ 10.75. ఇక్కడ చూడండి మళ్ళీ ఇది తగ్గింది, పర్సెంటేజ్ మాత్రం తగ్గింది. అందుకే ప్రస్తుత ధరల్లో ఎప్పుడు కూడా అవకతవకలు వస్తాయి. ఇక్కడ అవడానికేమో నెంబర్ పరంగా లక్షల్లోనేమో పెరుగుదల నమోదైంది కొంచెం, కానీ ధరల్లో ఉన్నటువంటి వ్యత్యాసం వల్ల పర్సెంటేజ్ తగ్గింది. మీకు అర్థమవుతుంది కదా, ధరల్లో ఉన్నటువంటి వ్యత్యాసం వల్ల పర్సెంటేజ్ తగ్గింది అనమాట. అండ్ ఇదే సమయంలో ఆల్ ఇండియా వైడ్ గా కనుక చూసుకుంటే ఇది మీకు ఇండియన్ ఎకానమీ కూడా ఉపయోగపడుతుంది. కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఈ సంవత్సరం ఎస్టిమేషన్ ప్రకారం 201.90 lakh crores ఉంటే అది లాస్ట్ ఇయర్ 187.97 ఉంది, పెరిగింది. కరెంట్ ప్రైసెస్ దగ్గర చూసుకుంటే 357.14 ఈ సంవత్సరం ఉంటే లాస్ట్ ఇయర్ 330.68 ఉంది. సో ఇక్కడ కూడా పెరిగింది, పెద్ద చేంజ్ ఏం కాదు, ఇక్కడ చాలా స్లైట్ చేంజ్ అనమాట కరెంట్ ప్రైసెస్ లో. సో వెన్ ఇట్ కమ్స్ టు పర్సెంటేజ్
కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఇట్ వాస్ 7.4% ఫర్ దిస్ ఇయర్ ఎస్టిమేట్స్. అండ్ ప్రీవియస్ ఇయర్ లో చూసుకుంటే 6.5%, ఆల్మోస్ట్ 1% ఎక్స్ట్రా పెరిగింది గ్రోత్ రేట్. సో ఇట్స్ ఏ గుడ్ ఇండికేటర్. అండ్ కరెంట్ ప్రైసెస్ దగ్గర చూసుకుంటే 8% ఉంది గ్రోత్ రేట్. ప్రీవియస్ ఇయర్ లో చూసుకుంటే 9.8. అగైన్ ఇక్కడ కూడా సేమ్ గుర్తు పెట్టుకోండి, ఇక్కడ రేట్ లో అయితే పెరిగింది, లక్షల్లో పెరిగింది, కానీ ధరల్లో ఉన్నటువంటి విపరీతమైన వ్యత్యాసం వల్ల, ఇన్ఫ్లేషన్ వల్ల, రకరకాల కారణాల వల్ల గ్రోత్ రేట్ చాలా డ్రాస్టిక్ గా తగ్గింది ఆ పర్సెంటేజ్. అందుకనే ఎప్పుడు కూడా స్థిర ధరల్లో కొలిచేది ప్రామాణికంగా తీసుకుంటాం అనమాట. సో ఈ కింద ఉన్నటువంటి మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ఎందుకంటే పైన ఇచ్చిన సేమ్ మ్యాటర్ నే ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇదే కాలానికి ఆంధ్రప్రదేశ్ లో రంగాల వారీగా జీవీఏ వృద్ధి రేటును చూద్దాం. చూసుకుంటే కనుక జీవీఏ అంటాము. ఎందుకని అంటే ప్రతి రంగంలో, ప్రతి సెక్టర్ లో మనకి ప్రొడక్షన్ జరుగుతుంది, సర్వీసులు జరుగుతాయి. సో ఆ సంవత్సరం మొత్తంలో జరిగినటువంటి ప్రొడక్షన్ ఏదైతే ఉందో, టోటల్ ప్రొడక్షన్, టోటల్ అవుట్పుట్ మైనస్ రా మెటీరియల్స్, ఫ్యూయల్, మెషినరీస్, డిప్రిసియేషన్ ఇవన్నీ తీసేస్తాయి, అంటే ఇంటర్మీడియరీ గూడ్స్ తీసేస్తే వచ్చేదే గ్రాస్ వాల్యూ యాడెడ్ అన్నమాట. ఇది సో రంగాలకు కొలిచినప్పుడు ఇది వాడతాం అన్నమాట, ఈ పదం వాడతాం, జీవీఏ అని వాడతాం. సెక్టరల్ గా అయితే ఇట్స్ నథింగ్ బట్ జీడిపి ఓన్లీ, బట్ రంగాలకు అలా వాడతాం అనమాట, ఎందుకంటే మధ్యలో ఇక్కడ కొన్ని తీసేస్తున్నాం, ఇంటర్మీడియట్ గూడ్ తీసేస్తున్నాం అనమాట. సో సెక్టరల్ వైజ్ గా చూద్దాము. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వ్యవసాయ రంగం 10.14, పరిశ్రమల రంగం 9.15, సేవా రంగం 10.67. సో చూసుకోండి, ఫస్ట్ సేవా రంగం, 2 వ్యవసాయ రంగం, 3 పరిశ్రమల రంగం జీవీఏ వృద్ధి రేటును నమోదు చేశాయి. అండ్ 3 కూడా ఇంచుమించుగా దగ్గరగానే ఉన్నాయి, ఎస్పెషల్లీ సేవా రంగం ఇంకా వ్యవసాయ రంగం. అండ్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇచ్చినటువంటి చార్టే ఇది. ఇప్పుడు ఆల్రెడీ మనం పైన డిస్కస్ చేసిన చార్టే అన్నమాట. కరెంట్ ప్రైసెస్, కాన్స్టెంట్ ప్రైసెస్, కరెంట్ ప్రైసెస్ దగ్గర ఆల్ ఇండియా లెవెల్లో జీడిపి ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ లెవెల్లో జీడిపి ఎలా ఉంది అని చెప్పేసి ప్రీవియస్ ఇయర్ తో ఈ ఇయర్ ని కంపేర్ చేసింది. ఆల్రెడీ పైన డిస్కస్ చేసింది అది మనం. సో ఇది యాక్చువల్ గా అవసరం లేదు, లాస్ట్ 10 సంవత్సరాల్లో ఏం జరిగింది అనే ఒక కంపారిజన్ కోసం, డికేడ్ కంపారిజన్ కోసం ఇచ్చింది అంతే. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క జీవీఏ, సెక్టరల్ జీవీఏ అండ్ జిఎస్డిపి ఎస్టిమేట్స్ అన్నమాట, అకార్డింగ్ టు ద కాన్స్టెంట్ ప్రైసెస్, అంటే 2011 అండ్ 12 ప్రైసెస్. సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు, కానీ ఎవరైతే గ్రూప్ 1 లాంటి ప్రిపేర్ అవుతారో మీరు థియరిటికల్ గా రాయాల్సి ఉంటుంది కాబట్టి లాస్ట్ 1 డికేడ్ గ్రోత్ రేట్ అంతా కూడా మీరు కంపేర్ చేసుకొని చదువుకుంటే మంచిదన్నమాట. బికాస్ ఇట్స్ 2015 అండ్ 16, అండ్ మనం ఈ ఇయర్ ఎస్టిమేట్స్ వచ్చి 2025, 26 ఎస్టిమేట్స్ మనం ఇచ్చుకున్నాం కాబట్టి, అండ్ అది కూడా ఇంచుమించుగానే ఉంది. ఇక్కడ 8.30 ఉంది, ఇప్పుడు కూడా మనకి 9 పాయింట్ సంథింగ్ చేంజ్ ఉంది. సో కాబట్టి ఏంటంటే జస్ట్ ఒక అవగాహన కోసం అంతే. సో ఈ 8.30 అనేది అగ్రికల్చర్ సెక్టర్ అన్నమాట. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ చూసుకుంటే 10.14 ఉంది మనకి, సో పెరిగింది. అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ చూసుకుంటే లాస్ట్ 10 years లో ఇప్పుడు ప్రస్తుతం 9 పాయింట్ సంథింగ్ చేంజ్ ఉంది, 9.15 ఉంది. అదే 10 years బ్యాక్ చూసుకుంటే 10.74 ఉంది. అప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ కన్నా కూడా మించిపోయింది ఇండస్ట్రియల్ సెక్టర్. సంహౌ ఎందుకో మళ్ళీ తగ్గింది. ఎందుకు తగ్గింది? 2014 లో స్టేట్ బైఫర్కేట్ అయింది, రాష్ట్రం విడిపోయింది, ఇండస్ట్రీలు అన్ని అటుపోయినాయి, రిసోర్సెస్ అన్ని అటుపోయినాయి, మనకి చిప్ప మిగిలింది, అందుకని తగ్గింది. నెక్స్ట్ సర్వీస్ సెక్టర్ చూసుకుంటే కనుక సర్వీస్ సెక్టర్ 12.8 ఉంది, అండ్ అది కూడా ఇప్పుడు తగ్గింది, 10% వచ్చింది. సో కాబట్టి స్టేట్ బైఫర్కేషన్ ఎలా ఎఫెక్ట్ చేసింది ఎకానమీని అని చెప్పడానికి ఇది ది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇది అర్థం చేసుకోండి మీరు. అండ్ గ్రోత్ రేట్ కూడా 12.16 లో ఉన్న గ్రోత్ రేట్ ఆ టైంలో ఒకప్పుడు అసలు గ్రోత్ రేట్ లో నెంబర్ 1 లో కూడా ఉండింది. 2012, 2014 ఆ మధ్యలో గ్రోత్ రేట్ లో ఆల్ ఇండియాలో నెంబర్ 1 ఉంది.
నాకు గుర్తున్నంత వరకు స్టేట్. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మొత్తం బొమ్మ చేంజ్ అయిపోయింది. తగ్గిపోయింది. అగైన్ ఈ పిక్చర్ కూడా అలాగే సెక్టరల్ వైస్‌గా మళ్ళీ చూపిస్తుంది. సేమ్ 2014, 15 నుంచి 2025, 26 వరకు కంపారిజన్ చార్ట్ అన్నమాట ఇది. సో మీది ఇదంతా అక్కర్లేదు. ఇప్పుడు నేను ఏదైతే ఈ చార్ట్ పైన చార్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఇది అండ్ మనం పైన చెప్పుకున్న సెక్టరల్ రివ్యూస్ ఆ రెండిటిని కంపేర్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ జీఎస్‌డిపిని. ఇదంతా అవసరం లేదు. ఇంత మైన్యూట్‌గా అడగరన్నమాట. అగైన్ మళ్ళీ దాన్నే మీకు డీటెయిల్డ్‌గా చార్ట్ రూపంలో ఇచ్చారు ఇలాగా. సో, పట్టిక లాగైతే మీరు గుర్తుపెట్టుకోవడానికి అవుతుంది కాబట్టి. సో, 2016, 17 తీసుకోండి. సేమ్. గ్రోత్ రేట్ వచ్చి 14.98, జీవీఏ వచ్చి 1.40 అగ్రికల్చర్ సెక్టర్‌కిది. సో, అదిక్కడ ఎంతుంది 25, 26లో ఎంతుంది 2.53 జీవీఏ పెరిగింది. 2016తో కంపేర్ చేస్తే. గ్రోత్ రేట్ వచ్చి 10.14 చాలా తగ్గిపోయింది. 14.98 అంటే ఆల్‌మోస్ట్ 15% ఎక్కడ, 10.14 ఎక్కడ తగ్గిపోయింది అగ్రికల్చర్ సెక్టర్‌లో. అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్‌లో చూసుకుంటే ఇది కూడా చాలా డ్రాస్టిక్‌గా తగ్గిపోయింది. 1.39 ఉండింది జీవీఏ లాక్స్‌లో. గ్రోత్ రేట్ వచ్చి 12.48% ఉండింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లక్షల్లో పెరుగుద్ది. ఎందుకంటే రూపాయి విలువను బట్టి మార్కెట్ రేట్లను బట్టి పెరుగుతాయి ఇవి. ఈ లక్షల్లో కాదు. మనం పర్సెంటేజ్ మీద కాన్సంట్రేట్ చేయాలి. పర్సెంటేజ్ తగ్గిపోయింది. ఆల్‌మోస్ట్ 13%కి దగ్గరగా ఉన్నది 12.5% ఉన్నది 9%కి వచ్చేసింది. అండ్ సర్వీస్ సెక్టర్ అగైన్ 2.9 నుంచి 3.60కి లక్షలైతే పెరిగింది. ఆదాయం పెరిగింది. కానీ గ్రోత్ రేట్‌కొచ్చేటప్పటికి సార్ ఇక్కడ తప్పిచ్చినట్టున్నారు. 1.76 ఇట్ కుడ్ బి రాంగ్ ఐ థింక్. 1.76 అయితే కాదు. సో, అది నేను కరెక్షన్ చేస్తాను చూసి. డెఫినైట్‌లీ ఇదైతే తగ్గిపోయింది. 10.67కొచ్చింది. సో, ఇదొచ్చేసి 2015 ఆ టైంలోనే 12.78 సంథింగ్ ఉంది కదా! సో, తగ్గిపోయిందనమాట. డెఫినెట్‌గా తగ్గింది. సో, ఈ 1.76 కరెక్ట్ కాదు. ఇది లాక్స్‌కి సంబంధించి ఏదో ఇటు పడుంటుంది. మిస్‌ప్రింట్ అయ్యుంటదంతే. సో, జీఎస్‌డిపి చూసుకుంటే ఓవరాల్‌గా 3 సెక్టార్‌లలో కలిపి 8.34 2016, 17లో ఉండింది. మొన్న 2026కి చచ్చి చెడి ముక్కి మూలిగి 9.88%కి వచ్చింది. ఇవన్నీ మనం మాట్లాడుకునేది దేని గురించి? కాన్స్టెంట్ ప్రైసెసే. 2011, 12 స్థిర ధరల ప్రకారం జీవీ అండ్ జీఎస్‌డిపి. సో, ఇది. సో, ఒక్కొక్క సెక్టర్ గురించి కొంచెం మళ్ళీ డీటెయిల్డ్‌గా జీవీఏకి సంబంధించి మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ పార్ట్‌లో. థాంక్ యూ.